నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఇవాళ మనం తమలపాకు గురించి కొన్ని రకాల టిప్స్ అయితే తెలుసుకుందాం. తాంబూలం అనగానే మొదటగా గుర్తొచ్చేది తమలపాకులే. మరి వీటితో అందాన్ని పెంచుకోవచ్చని మీకు తెలుసా? తమలపాకు వల్ల మొటిమలు మాయమవుతాయి. తమలపాకులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. 2-3 తమలపాకులను తీసుకుని మెత్తగా చేయండి. అందులో చిటికెడు పసుపు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లైనా చేస్తే మొటిమలు తగ్గి చర్మం మృదువుగా తయారవుతుంది. ఇంకా తమలపాకుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. 1/2 లీటర్ నీళ్లలో గుప్పెడు తమలపాకులను వేసి బాగా మరిగించండి. ఆపై వడకట్టి దానిలో చెంచా చొప్పున తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక కడిగేస్తే చాలు. చర్మానికి తేమ అంది తాజాగా కనిపిస్తుంది. కొంతమందికి చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాంటి వారు స్నానం చేసే నీళ్లలో కొన్ని చుక్కల తమలపాకుల నూనె కలిపి వేయాలి. అలాగే ఈ నూనెలో కర్పూరం వేసి కరగించాలి. ఆపై ఇందులో దూది ఉండడం నుంచి దాంతో ముఖాన్ని తుడిచేస్తే సరే, చర్మం శుభ్రపడుతుంది, జుట్టు రాలదు. ఇటీవల కాలంలో జుట్టు రాలడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఆయుర్వేద వైద్యం ప్రకారం తమలపాకులు జుట్టు రాలే సమస్యను నిరోధిస్తాయి. నువ్వుల నూనెలో కొన్ని తమలపాకులు వేసి మరిగించాలి. అది గోరువెచ్చగా అయ్యాక ఆ మిశ్రమాన్ని తలకు రాసుకొని మర్దనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే ఫలితం ఉంటుంది. ఇవాళ మరిన్ని టిప్స్ కోసం చూస్తున్నాను. వన్ టీవీ హెల్త్.